Hey guys, welcome back to Kandala Sandhya 7551. Please like and share and comment and subscribe తప్పకుండా చేయండి. ఓకేనా? మరి ఈ రోజు వ్లాగ్ ఏంటంటే వదిన నా కోసం గాజులు కొనిచ్చిందని ఎంత బాగా ఎంత క్యూట్ గా ఉంది. నిజంగా ఎంత హ్యాపీ అనిపించిందో మా వదిన నాకు కొనియగానే. చూడండి ఎంత బాగుందో. చూడండి వావ్ చాలా బాగుంది కదండి. ఎంత బాగుంది, చాలా క్యూట్ గా ఉన్నాయి కదా ఈ గాజులు. సో నాకు చాలా చాలా బాగా నచ్చాయి. ఎందుకు అని అంటే వదిన మన కోసం ప్రేమతో ఇచ్చింది చాలా విలువైంది కాబట్టి. నిజంగా ప్రపంచంలో అన్ని బంధాలు ఎంత గొప్పవో మనకు తెలుసు. కాకపోతే వదిన ఆడపడుచు అనేది అంతే గొప్పదండి. నిజానికి మనకు మన అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత పొద్దున్న లేచి కాఫీ లేదా టీ దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు పక్క సర్దే వరకు మన వదిన మన కోసం చేస్తుంది. మరి మనం ఏమి ఇవ్వగలం మన వదినకి? కాస్తంత ప్రేమనే కదండి ఇచ్చేస్తే పోలా. సో అందుకని నేను చెప్తున్నాను, వదిన ప్రేమతో తప్ప మనకి ఏదో అత్తయ్య కోసము మామయ్య కోసము లేదా అన్నయ్య కోసము అని బాధ్యత కోసము అనేది కాకుండా నిజానికి ఆమె ప్రేమ పడుతుంది కాబట్టి మనము ఈ రోజు వరకు మన అమ్మ వాళ్ళ ఇంట్లో మనం హ్యాపీగా ఉంటున్నాము. ఎంతమంది చెప్పండి మన వదినలకి మనం అంత ప్రేమ ఇవ్వగలము? ఏ బంధంలో నా పిన్ని లాంటిది, అమ్మ తర్వాత అమ్మ లాంటిది అంటాం కానీ అమ్మ స్థానం అయితే ఇవ్వం కదా. అదే వదినకి మాత్రమే వదినమ్మ స్థానం అని ఇస్తున్నాం కదా. సో వదిన అనే బంధం చాలా చాలా గొప్పది, చాలా విలువైనది. కాబట్టి నిజానికి ఎట్టి పరిస్థితుల్లోని వదిన అనే బంధాన్ని వదులుకోకండి. అన్నయ్య వదిన ప్రపంచంలో వాళ్ళిద్దరు తోడు ఉంటే ఎంతమందినైనా మనం ఎదిరించవచ్చు. సో మన ఇంట్లో ఏమన్నా కార్యక్రమాలు అంటే ఫంక్షన్స్ కావచ్చు, లేకుంటే ఏదైనా సమస్య కావచ్చు, ఒక్క ఫోన్ చేయగానే మన ఇంటికి మన అన్నయ్య వచ్చినా రాకపోయినా ఆ ఇంటి వదిన వచ్చి తన భుజాల మీద మన బాధ్యతను వేసుకొని ముందుండి చేసేదే ఆ వదిన. సో అలాంటి గొప్ప వదినను మనం దూరం పెడుతున్నాం. చాలామంది ఇళ్లలో అదే మాట్లాడుతుందిలే అన్న వ్యవస్థ తీసుకొస్తున్నారు. ఎందుకండి? అమ్మ అయితే మనం పోయి మాట్లాడమా? అమ్మ ఎంతో వదినంతాయి కదా. అందరూ అట్లా ఉండకపోవచ్చు, మేబీ మీరు అన్నట్టు. కాకపోతే కొంతమంది ఉంటారు కదా మన కోసం అభిమానించే వాళ్ళు. ఆ ప్రేమను మనం ఎట్టి పరిస్థితుల్లోనే వదులుకోవద్దు. సో నేను చెప్పేది ఏంటంటే వదిన ఆడపడుచుల బంధం ఎంత ముఖ్యమో అది ఒకవైపు కాదు, ఇద్దరు వైపుల నుంచి ఉండాలి. సో అలా ఉంటే ఆ బంధం చాలా గొప్పది, అమూల్యమైనదండి. సో నాకైతే మా వదినలు అందరూ మంచివాళ్ళే. అందరూ వాళ్ళ ప్రేమని నన్ను ఒక కూతురులాగా చూసుకుంటారు. చాలా చాలా నాకు హ్యాపీ అనిపించింది. థ్యాంక్స్ టు వదిన, వెరీ వెరీ హ్యాపీ. బాయ్. సో ఈ వ్లాగ్ నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్ అండి. బాయ్.